బండి ఆత్మకూరు మండలంలో ఘనంగా మేడే ఉత్సవాలు. బండి ఆత్మకూరు మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో బండి ఆత్మకూరు, పార్నపల్లి గ్రామాలలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏకోడూరు గ్రామంలో మేడే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రత్నమయ్య, వెంకట రమణమ్మ, శ్యామలమ్మ, ఆనందమ్మలు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి యజమానులకు బానిసలుగా మార్చే చట్టాలను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిందని, కార్మిక చట్టాలపై కార్మికులంతా ఐక్యంగా పోరాడి హక్కులను కాపాడుకోవాలని కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డేవిడ్, రామచంద్రుడు, సుబ్బారాయుడులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విధానాలపై కార్మికులు, వ్యవసాయ కూలీలు, కర్షకులు ఐక్యమై పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు చాంద్ బాషా, కాజులు మాట్లాడుతూ భూ నిర్మాణ కార్మికులకు సంక్షేమాన్ని ఏర్పాటు చేసి కార్మికులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు మరియు సిఐటియు నాయకులు ఈశ్వరమ్మ, లలితమ్మ, ఆనందమ్మ, సునీతమ్మ, నాగరాజమ్మ, పుణ్యవతి, రామేశ్వరమ్మ, బండి ఆత్మకూరు మాజీ సర్పంచి నందయ్య, కౌలు రైతు సంఘం నాయకులు నక్క సీను, నారాయణ, చంద్ర తదితరులు పాల్గొన్నారు. పెట్టింది. గతంలో కార్మికులు 11 మంది నుంచి యూనియన్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం దాదాపు 80% ఉంటేనే తప్ప మీతో చేసుకునేది లేదనేటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలు తెచ్చింది. కాబట్టి మనం ఈ యొక్క దుర్మార్గమైన చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలా. రాజకీయాలు అవసరం లేదు, ఎన్నికలు కూడా వచ్చున్నాయి. మీరు ఇప్పటికే నిర్ణయించుకుంటారు ఎవరికి వేయాలా. కార్మిక దృక్పథం కలిగినటువంటి పార్టీలేమి, కష్టజీవుల కోసం పోరాడేటువంటి పార్టీలేమని మీకు తెలిసింటాయి. కాబట్టి మీ నాయకత్వము, మీరు చెప్పినటువంటి పద్ధతులలో రేపు ఎన్నికలలో కూడా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించే ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు బండి ఆత్మకూరు మండలంలో సిఐటి నాయకత్వం, రత్నమైన నాయకత్వం ఈరోజు ఈ యొక్క మేడే దినోత్సవం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేటువంటి రైతు సోదరులకు, వ్యవసాయ కార్మికులకు, మిగతా కార్మిక సోదరులకు, అంగన్వాడీ వారందరికీ కూడా, పత్రికా వీళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. ఈ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరైతే ఈ కార్మిక చట్టాలను వ్యతిరేకించారో అటువంటి చట్టాలు వ్యతిరేకించిన వారికి తగిన బుద్ధి చెప్పాలని కోరుతున్నా. బ్రిటిష్ కాలం నాటి చట్టాలను కూడా నిర్వీర్యం చేసి 44 రకాల చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తెచ్చిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు కార్మికులను కట్టు బానిసలుగా మార్చడానికి, ఆధునిక బానిసలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ విధానాలు తిప్పికొట్టాలని తెలియజేస్తూ మరి ఈ మేడే సందర్భంగా ఈరోజు కార్మికులు, కష్టజీవులు అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. అందరికీ మరి రైతులు ఒక దిక్కు, వారికి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, పార్లమెంట్లో చట్టం తెచ్చారని ఆ చట్టం తీసుకురాలేదు. మరో పక్క రైతు కార్మికులు కనీస వేతనాలకు అమలు నోచుకోవడం లేదు. ఈ విధానాలకు వ్యతిరేకంగా రాబో కాలంలో మరింత ఉద్యమించాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీకు అందరికీ పేరు పేరున ప్రతి ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాం. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, అధిక ధరలు వ్యతిరేకించండి. కార్మిక వ్యతిరేక చట్టాలను వ్యతిరేకించండి. కార్మిక వ్యతిరేక చట్టాలను అందరికీ ధన్యవాదాలు.